ఈరోజు మానవుని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గము, రెండోది సాతాను మార్గము. దేవుని మార్గము ఇరుకైన మార్గము, కఠినమైన మార్గం. సాతాను మార్గము సులభమైన మార్గము, విశాలమైన మార్గం. గమనించాలి. అయితే ఇర్మియా గారు చెప్తున్నారు, మీరు ఇరుకైన మార్గాన్ని ఎంచుకోండి, పాత మార్గాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. ఇంతకీ ఏంటండి ఇరుకైన మార్గం అని చెప్పానంటే, దేవుని యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తూ, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ, ఎటువంటి పాపం చేయకుండా దేవుడు గిరిగించినటువంటి ఆ గిరిలో నిలబడి తమ జీవితాలు జాగ్రత్తగా నడిపించుకోవటమే ఇరుకైన మార్గం అని చెప్పానంటే. కానీ సాతాను మార్గము చాలా సులభమైన మార్గము, విశాలమైన మార్గము. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాయనా మీరు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీది కాని పరాయి సొమ్మును నువ్వు ఆశించకూడదు, పరాయి స్త్రీని నువ్వు ఆశించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ సాతాను మార్గం ఎలా ఉంటుందని చెప్పారంటే చాలా తెలివిగా ఉంటుందండి. ఎలా ఉంటుందని చెప్పారంటే, ఏం చెప్తున్నారా, పాపం చేయని ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నా తప్పు చేయకుంటాడా? మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయాల్సిందే. బైబిల్లో దావీదు తప్పు చేయలేదా? గొప్ప గొప్ప భక్తులు తప్పు చేయలేదా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడేం చేస్తావు? యవ్వనము ఏంటట, ఐస్ క్రీమ్ లాంటిదట. అది కరిగిపోక ముందే దాన్ని చక్కగా ఆస్వాదించాలి. ముసలోడయ్యాక ఏం చేస్తావా, అవకాశాలు మళ్ళా రావు అని చెప్పనంటుంది సాతాను మార్గం. కానీ నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే నేరుగా నరకానికి పోతావు. గమనించాలి. దేవుని మార్గము ఇరుకుగా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ ఆ మార్గం గుండా నువ్వు కష్టపడి ప్రయాణం చేస్తే నీకు మొట్టమొదటి కష్టంగా అనిపిస్తుంది. కానీ పోను 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 నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, నీ భార్య బిడ్డలు చక్కగా హాయిగా సంతోషంగా జీవించగలవు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.